హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరిస్టా వ్లాగ్స్. ఇప్పటికే పిల్లల లంచ్ బాక్స్లోకి రైసు, పులిహోర, చపాతీ ఇలాంటివి కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి. పిల్లల లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసి తీసుకొస్తారు. నిజం చెప్తున్నాను, చాలా చాలా బాగుంటుంది. సేమియాతో ఉప్మా అయితే ప్రాసెస్లోకి వచ్చేద్దాము, చూసేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయినా పిల్లల కోసం కాబట్టి నెయ్యి అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాజీరా, ఒక ఇలాచి, ఒక లవంగ, కొద్దిగా అంటే చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని కాస్త వేయించుకోవాలి. తర్వాత అందులోనే పిల్లల కోసం కాబట్టి పచ్చిమిర్చి స్కిప్ చేసేయండి. ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని తర్వాత కారము, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడు పసుపు వేసి బాగా వేయించుకోవాలి. అవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి మనం 1 కప్పు సేమియా తీసుకుంటున్నాం కాబట్టి 1½ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ అయితే గరం అయినా పెట్టుకొని వేసుకోవచ్చు, లేదా చల్ల అయినా చేసుకోవచ్చు. అవి వాటర్ అయితే బాగా మరగాలి. మరిగేంత వరకు అయితే బాగా మనం పోసిన ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, సేమియా అయితే ఇందులో కలుపుకుంటూ వేసేసుకోవాలి. అలా వేసేసుకొని దీన్ని బాగా దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకుంటే, అలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇందులో మనకి ఇష్టం ఉంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు జీడిపప్పు, నా దగ్గర లేదు కాబట్టి వేయలేను. మీ దగ్గర ఉంటే వేసుకోండి. అలా కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ వరకు దగ్గరికి వచ్చేంత వరకు వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు మనం మూతేం పెట్టకుండా మగ్గించుకోవాలి. మనం ఉప్పు సరిపోయిందా సరిపోలేదా టేస్ట్ చేసుకొని చూసేసుకోవాలి. ఇదే సమయంలో ఒకవేళ మనకు తక్కువ అనిపిస్తే వాటర్ ఉంది కాబట్టి కొంచెం వేసుకోవచ్చు, మరేం పర్లేదు. అలా కలుపుకుంటూ దగ్గరికి తెచ్చేసుకోవాలి. కొంచెం తడిగా ఉన్నప్పుడైతే మాయిశ్చర్గా అనిపిస్తుంది. చల్లారిన తర్వాత అయితే పొడి పొడిగా అనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఇలా సేమియా ఉప్మా అయితే ఒక్కసారి మీరు ట్రై చేయండి. నేను చేసిన విధంగా మనం బిర్యానీ స్పైసెస్ గిట్ట వేసాం కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్ ఇట్టే చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మరి? బాయ్. వీడియో నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్.